పెట్టాలి అని మనం అనుకుంటే ఈ దివ్య సప్రసాద ప్రభుని యొక్క ఆ అద్భుత శక్తి, ఆ జీవము మనలో ఉండదు. అర్థమవుతుందా? కనుక పౌలు గారు అంటున్నట్లుగా క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న గొప్ప పరమ రహస్యం, క్రీస్తుకు శ్రీసభ క్రీస్తుకు విధేయత చూపి ఆయనను అంటి పెట్టుకోవాలి. అంటే భార్య భర్తకు విధేయత చూపి ఆ భర్తను అంటి పెట్టుకోవాలి. అలాగే భర్త భార్యను ప్రేమించి దాన్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు ప్రభు తన భార్య అయినటువంటి సంఘం కోసం దాన్ని ప్రేమించి దాని కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తన వాక్కుతో శుద్ధి చేశాడని మన వాక్యంలో విన్నాం. తన వాక్కుతో దానిని శుద్ధి చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా తనకు దివ్యముగా పవిత్రంగా ఉండుటకు, తన సొంతం చేసుకోవటానికి, తనతో ఉండటానికి ఆయన తన వాక్కుతో, అర్థం చేసుకోండి, క్రీస్తు ఏం చేశాడు? తన వాక్కుతో స్త్రీ సభను శుద్ధి చేశాడు, దానిని పవిత్రం చేశాడు, పవిత్రపరుచుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరితో ఉండాలి? క్రీస్తుతోనే ఉండాలి. క్రీస్తుకు మనకు విడదీయరాని బంధం. ఒకవేళ ఇదిగో ఆ శిష్యులు వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళిపోతే, ఇజ్రాయేల్ ప్రజలు అనేక మార్లు యావే దేవుణ్ణి విడనాడి అన్య దేవతలను పూజించి శాపం పాలైనట్లుగా, దేవుని శిక్షకు పాత్రలైనట్లుగా మనం కూడా గురవుతామేమో. ఎందుకంటే బైబిల్ అంతా అదే చెబుతుంది. ఇశ్రాయేలీయులు దేవుని విడనాడారు, అనేక మార్లు దేవుని విడనాడారు, విగ్రహారాధన చేశారు, పాపములు చేశారు, దేవుని యొక్క కట్టడలను పాటించలేదు. అలాగే మనం కూడా క్రీస్తుని విడనాడినట్లయితే మన జీవితం అధోగతి పాలవుతుంది. కానీ దేవుడు మనలను తనతో జీవించమని మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఈశ్వరం మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అంటే ఎంత బాధతో ప్రభు అడుగుతున్నాడు. మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా? కానీ ప్రభువు మనను విడిచిపెట్టాలని కాదు. ప్రభు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టాడు. ఆయన మంచివాడు, మనమే ఆయనను విడిచిపెడుతూ ఉన్నాడు. కనుక ప్రభు బాధతో అడుగుతున్నాడు, మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారా? అప్పుడు ప్రభు పేతురు గారిలాగా మనం కూడా, ప్రభు మేము ఎవరి వద్దకు వెళ్ళలేదు, నీ వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి, మేము గ్రహించాము, మేము తెలుసుకున్నాం, పరిశీలించి చూచాము. నీవు మంచివాడవు, నీవు మా ప్రభుడవు, మా దేవుడవు, మా రక్షకుడవు, మా మెస్సయ్యావి, మా జీవాహారము నీవే అని మేము గ్రహించాం, తెలుసుకున్నాం, విశ్వసిస్తున్నాం అని చెప్పి పేతురు గారు ప్రకటించారు. కాబట్టి మనం కూడా ఈ పూజలో ప్రభుని అందు విశ్వాసాన్ని ప్రకటించుదాం. ఎన్నడూ కూడా విడిచిపెట్టమని ప్రభుకి మాట ఇద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ దివ్య ప్రసాద ప్రభుని అందు విశ్వాసం కలిగి ఉందాం. ఈ దివ్య బలి పూజలో ఇది నిబంధన, ఒప్పందం, భార్య భర్తల యొక్క ఒప్పందం లాంటిది. ఈ దివ్య బలి పూజలు మనందరూ కూడా పాల్గొనటం. ఈ దివ్య బలి పూజకు వచ్చిన మనలను ప్రభు తన వాక్కుతో శుద్ధి చేశాడు. స్వీటి చదివింది కదా చక్కగా, తన వాక్కుతో శుద్ధి చేశాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనందరినీ కూడా ప్రభువు తన వాక్కుతో శుద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన శరీర రక్తములతో మనకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. అందరూ లేచి నిలబడదాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని అతని యొక్క యేసును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాము. పవిత్రాత్మలో కర్మమై కన్యకకు నుండి పుట్టెను. మోసగాని కారణంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి కూడా ఉన్నాడు. చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయడం వచ్చును. పరిశుద్ధాత్మతో సభను పునీతుల సంబంధాలను దర్శిస్తున్నాను. పాపముల ముందు దర్శిస్తున్నాను. శరీరులను ఆహ్వానిస్తున్నాను. నిత్య జీవమును ఇస్తున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. క్రీస్తు ప్రభు నిత్య జీవపు మాటలు కలవాడు. ఆయన శ్రీసభ అని తన శరీరమునకు శిరస్సుగా ఉన్నారు. ఆ శరీరంలోని అవయవాలుగా మనమున్నాము. ఆ ప్రభు పేరిట సమావేశమైన మనందరము వారు మనకు సమీపముగా ఉండినట్లు ప్రార్థించుదాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా కథోలిక శ్రీ సభను చక్కగా నడిపించుటకు కావలసిన సత్యయుక్తులను వివేకమును మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులకు మెండుగా దయచేయండి. అట్లనే మా ప్రియ తెలుగు పీఠాధిపతుల మండలిని, మా ప్రియ పీఠాధిపతులను తెల్లతోటి రాజారావు గారిని, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను, ఉపదేశులను మీ దివ్య వెలుగుతో, మీ దివ్య జ్ఞానముతో నింపి మీ విశ్వాసుల మందను ఆధ్యాత్మికంగా నడిపించు అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ ప్రజలు మీ సమాధాన సంతోషముతో దీవించుటకు దేశమంతటిని నీతి న్యాయ పరిపాలనలో నడిపించుటకు మా దేశం తెలుగు రాష్ట్రాల నాయకులను దీవించండి. మా నాయకులు పేదల పట్ల దయ కనికరములతో ఉండేలా వారికి కావలసిన సేవలు అందిస్తూ చక్కగా పరిపాలన చేసే జ్ఞానం దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చెంతకు వచ్చిన మా క్రైస్తవ సంఘాన్ని, మా విచారణలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీ ఆత్మతో బలపరచండి. వైవాహికులు నిరంతర ప్రేమతో జీవించి మీ సమాధాన బలమును, మీ ఆదరణను, సహాయంలో పొందడాలని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుదాము. పేదరికముతోనూ అనాదరణతోనూ వృద్ధాప్యముతోనూ బాధపడుతూ మా సహోదరులకు వాక్కు క్రియలను మేము సహాయపడినట్లు మమ్మల్ని దీవించండి. వ్యాధిగ్రస్తులకు కావలసిన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణలో నిరాదరణకు విభిక్షతకు గురి అవుతున్న మహిళలను, వితంతువులను, ఒంటరి స్త్రీలను, ఎటువంటి ఆదరణ లేని వారిని నీకు సమర్పించుచున్నాము. వారందరికీ నీ ఆత్మను దయచేసి వారు చేయబడి ముందుకు నడిపించండి. వారికి ఆత్మవిశ్వాసమును, సమాజముల గౌరవమును, ఆర్థిక స్థిరత్వమును కలిగించి బంగారు భవిష్యత్తు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా ఉండి మీ వ్యక్తిగత ఉద్దేశములు, అవసరముల కొరకై ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుని మానవుల రక్షణార్థమై ఈ లోకమునకు పంపి ఉన్నారు. రక్షణ ఫలమును చవిచూచుచున్న మేము అన్యుల మధ్య ఆదర్శవంతముగా క్రీస్తునాథునికి సాక్షిగా జీవించినట్లు మాకు మీ కృపను దయచేయము. ఈ మనవులన్నీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుచున్నాము తండ్రి.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల ఆపదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రయోజనం కొరకును చరిత్ర స్త్రీ శ్రమ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకుని నీకొక ప్రజను సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకముని ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపం మినహా అన్నిటి విషయములోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకుని మేము పోగొట్టుకుని నా అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, Survishwara